దేవాది దేవునికులు, సంఘస్థానం మీకులు, మరి ముఖ్యంగా అన్నగారికి ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మనం ధ్యానించుకున్నామండి. ఉత్తరం పశ్చిమంగాను చదువుకున్నాం. సుమారుగా కీర్తనల గ్రంథము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 నుండి మొత్తం కలిసి కీర్తనలు ఎన్ని అధ్యాయాలు అంటే 150 అధ్యాయాలు ఉన్నాయండి. ఎన్ని అధ్యాయాలు? నేను చెప్తున్నప్పుడు మీరు నా వైపు చూస్తూ బైబిల్ చూస్తూ నాతో పాటు మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు అర్థం కావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతుంటే మీరు వినుకుంటూ వెళ్తుంటే మన ఇద్దరు కమ్యూనికేషన్ అనేది ఉండదు. కనుక మీరందరూ నాతో పాటు బైబిల్ చూసుకుంటూ మీ మనసులు కొద్దిసేపు నా వాక్యం పైన దృష్టించాలని ఆశపడుతున్నాను. నా ఆశను మన్నిస్తారని కూడా విశ్వసిస్తున్నాను. అలానే చూసినట్లయితే అండి, కీర్తన గ్రంథం మొత్తం సుమారుగా 3 భాగాలుగా మనం అనుకున్నట్లయితే 1 నుంచి 50 ఒక భాగము, 50 నుంచి 100 రెండో భాగము, 100 నుంచి 150 3 భాగాలుగా విభజించుకున్నాం. ఇప్పటి వరకు దేవుని దయ వలన, దేవుని కృప వలన సుమారుగా 50 అధ్యాయాలు కంప్లీట్ చేసుకోబోతున్నామండి. సుమారుగా 50 అధ్యాయాలు అంటే సుమారుగా 2 సంవత్సరాలన్నర కావచ్చు అని అనుకుంటున్నాను. కనుక విజయవంతంగా 50 అధ్యాయాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చాలా విషయాలు, చాలా అర్థాలు, దావీదు గారు రాసిన కీర్తనలు చాలా విషయాలు నేర్చుకున్నాం. కోరాహు కుమారులు కానీ చాలా మంచి రాసిన మనం తెలుసుకున్నామండి. ఈరోజు చూసినట్లయితే అండి, దావీదు గారు రాసి చూసినట్లయితే అంతకన్నా ముందు పైన మనకు ఆసాపు అనే వ్యక్తి కనిపిస్తాడండి. ఆసాపు కీర్తనలు. ఈ ఆసాపు ఎవరు? ఇంతకుముందు మనము కోరాహు కుమారుల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఆయన దావీదు కాలంలో ఒక ఎవరు కమాండర్ గాను, ఒక సెక్యూరిటీ గార్డ్ గాను ఎంతగానో మనం దాని గురించి చాలా వారాలు కూడా మనం దాన్ని విశ్లేషించుకున్నాం. కోరాహు కుమారులు గుర్తుకున్నారు కదా. కోరాహు కుమారులు సుమారుగా ఎప్పటి నుంచి అంటే మనకు 42వ అధ్యాయం నుంచి 49వ అధ్యాయం వరకు కోరాహు కుమారులు మనకు పాటలు చెప్పారండి. సుమారుగా 42వ అధ్యాయం నుంచి 49 వరకు మనకు కోరాహు కుమారులు మనకు వాక్యాన్ని అందించారు. అలా చూసినట్లయితే ఇప్పుడు 50వ చూసినట్లయితే అండి, వీళ్ళు ఎవరు అంటే ముందుగా మనం చూసినట్లయితే ఈ ఆసాపు ఎవరు? మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఏ బుక్ చదివినా, ఏ లెసన్ చూసినా పైన గ్రంథకర్త ఉంటారు. మీరు స్కూల్ లైఫ్లో కానీ ఏ లైఫ్లో కానీ మీరు రచయిత, పోయట్రీ ఎవరు అనేది మనం ఫస్ట్ మనం దాన్ని ఆలోచించిన తర్వాత కొన్ని బుక్స్ తీసుకుంటామండి. కాంపిటేటివ్ బుక్స్ కొన్ని తీసుకున్నప్పుడు దానిపైన కొన్ని ఆథర్స్ ఉంటారు. ఆథర్ బట్టి బుక్ కొనడం జరుగుతుంది. మరి ఆథర్ ఎవరు, తన యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, తనకున్న అర్హతలు ఏంటి అని మనం కూడా దాన్ని ఆలోచించినట్లయితే ఈ ఆసాపు వారు ఎవరు అని చూసినట్లయితే అండి, మొదటి దినోత్తర గ్రంథం చూసినట్లయితే మొదటి దినోత్తర గ్రంథం 6వ అధ్యాయము 33 నుంచి 39 వరకు చదువుకుంటూ వెళ్ళండి. వెళ్ళినప్పుడు అసలు ఆయన ఎవరో మనకు తెలుసవుతుందండి. ఆసాపు ఎవరు అర్థమవుతుంది. 6వ అధ్యాయము 33 నుంచి చదవండి. చదవండి. ఈ ప్రకారము తమ కుమారుతో కలిసి
కోరా ఎవరుకుంటా చూసినట్టయితే ఈ ఆసాఫ్ గారు కూడా ఈ వంశం నుంచి వస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే లేవి వంశం నుంచి వచ్చిన ఆసాఫ్ గారు అండి. ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఏ లేవి వల్ల ఆసాఫ్ గారు కనిపిస్తుంటారండి. ఈ లేవీలు ఆ వంశంలో వచ్చిన వాళ్ళే ఆసాఫ్ గారు. ఈ ఆసాఫ్ గారు చాలా గొప్ప గాయకుడు, సంఘంలో మంచి పాటలు పాడేవాడు. తర్వాత ఆయన ఒక కవి, ఆయన ఒక మంచి రచయిత కూడా అండి. అంటే ఈయన కూడా సువార్తలో ఈయన కూడా దేవుని పరిచయంగానూ వాడబడుతున్నాడండి. అంటే మనము ఉపదేశించేవారు ఎంత దేవుల్లో ముఖ్యులో మన పాటలు పాడేవారు కూడా, వాయిద్యాలు పాడించే వాళ్ళు కూడా వాళ్ళంతా ముఖ్యులండి. ఈ లేవి వంశం చూసిన వారే ఆసాఫ్ గారండి. ఈయన చూసినట్లయితే సుమారు ఈయన చాలా గొప్పవాడండి. ఈయన చాలా గొప్పవాడు, చాలా చక్కగా పాటలు పాడేవాడు, చాలా చక్కగా చేసాడు. ఆ పాటల ద్వారా అందిస్తుందే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం అండి. చూసినట్లయితే మనం చూసిన చూడండి, మొదటి అధ్యాయం మొదలు వచ్చిన కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 1వ చూసుకుంటే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమంటాడండి? దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చూసినట్టయితే మంత్రులు చాలా మంది ఉంటారండి. చాలా మంది మంత్రులు ఉన్న తర్వాత మంత్రులకు మంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి అండి. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనుకుంటే, ఇశ్రాయేలు కాలంలో కొన్ని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడండి. ఆజ్ఞ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాటిస్తున్నారు తప్ప పాటించుకుంటూ వస్తూ వాళ్ళు ఏమైతుందంటే గర్వం అనేది వాళ్ళకి మొదలు కొట్టేస్తున్నది. గర్వం అనేది వాళ్ళు వస్తున్నది. పరలోకంలో కన్నతండ్రి చూస్తూ ఈ యొక్క నా ఇజ్రాయేల్ పిల్లలు వీళ్ళని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆ ఆజ్ఞలు ఏమి ఇచ్చాను చూసినట్టయితే మనం ఒకసారి 7వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు? చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను. నా జనులారా చాలా సీరియస్గా చాలా చాలా కోపంతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తున్నది. నా జనులారా, నా జనులు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలైన ప్రజలు కనుక ఆయన ఏమంటున్నాడంటే, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను, నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా కాలం రాజులు మాట్లాడారు, ప్రవక్తలు మాట్లాడారు, చాలా మంది దేవతలు మాట్లాడారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది, చాలా నేను వేడిస్తున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలను చూసి దేవాది దేవుడు ఏం చేస్తున్నట్ట పిలుస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆ అన్నగారు ఇప్పుడు ఇంతమంది చూసి ఫర్ ఎగ్జాంపుల్ యాదన్న ఒకసారి పైన రూమ్లో ఒకసారి రమ్మని పిలిచిన అనుకోండి. పిలిచిన అనగానే మనకి ఏమనిపిస్తుంది? ఇంతమందిలో అన్న నన్ను పిలిచిండు అనగానే నాకేమో క్లాసు చెప్పబోతున్నాడు, లేకపోతే నేనేమో తప్పు చేశానా, నేనేమన్నా అనుకున్నానని చాలా భయపడతామండి. ఆఫీసులో అయితే మన ఆఫీసు పై ఆఫీసరు నా క్యాబిన్లోకి రావన్నా, నువ్వు నా క్యాబిన్లోకి రానగానే చాలా భయపడతారు. ఒక రకమైన ఇక్కడ ఆర్డర్ కానీ ఒక చాలా కోపంతో మాట్లాడినట్టుగా ఇక్కడ మనకు అనిపిస్తుందండి. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించుడు. మీరు ఏమో అనుకుంటున్నారు, మీరు ఏదో ఊహించుకుంటున్నారు, మీరు ఏదో అనుకోని చాలా గొప్పవారని మీరు అనుకుంటున్నారు. నేను మీతో మాట్లాడబోచున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు చెప్పిన దేవుడు ఈరోజు మన సంఘంతో కూడా, మన సంఘ సభ్యులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, నా సంఘస్థులారా, నా సిద్ధిపేట సంఘస్థులారా అనుకుంటూ ఏమంటారంటే, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను. దేవుడే మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనుకోవాలి, చాలా అలర్ట్గా ఫీల్ కావాలండి. ఎప్పుడైనా ఇక్కడ వాక్యము చెబుతున్నవారు వాక్యం అతన్ని కాదు, ఎవరిది అతన్ని కాదు, వాక్యం చెప్తున్నవారు దేవుడు అని మనం ఆలోచించుకోవాలండి. ఏమంటాడు? నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలులు ఆలకింపము. నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పలికేదను, నీ మీద పాలకుడు సాక్ష్యం పలుకుతున్నాను. సాక్ష్యం అనగానే ఈరోజు సంఘంలో చూసినట్లయితే అతను వచ్చి నాకు ఈ జరిగింది, నాకు ఇలా జరిగింది, ఇలా చేశాడు దేవుడు, నాకు చాలా గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పుకుంటారు. అది సాక్ష్యం అండి? తన గురించి తాను చెప్పుకోవడం సాక్ష్యం కాదండి. తన గురించి తాను చెప్పుకోవడం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారు, అంటే స్వయం పరిచయం అంటారు.
అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నట్టే సాక్ష్యం అనదు. సాక్ష్యం అనగా ఏంటంటే నీ గురించి వేరే వాళ్ళు చెబితేనే అది సాక్ష్యంగా ఉంటుంది. కోర్టులో చూసినట్టయితే అండి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వచ్చినప్పుడు ఒక నిందితున్నప్పుడు సాక్ష్యాలు పిలుస్తాడు. సాక్ష్యాలు పిలిచేందుకంటే ఇతను చెప్పొచ్చు కదా, మన సంఘంలో చెప్పుకున్నట్టుగా అతనే అతను చెప్పుకోవచ్చు కదా. అతను ముద్దాయి మాత్రం ముద్దాయి ప్లేస్లో ఉండాలి. సాక్ష్యం అనగా ఏంటంటే చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, కన్నున్న వాళ్ళు చెబితేనే సాక్ష్యం. తన గురించి తాను చెప్పుకోవడం సాక్ష్యం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజల మీద ఎవరు సాక్ష్యం చెప్తున్నారు అంటే అతను ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకోవడం లేదు. ఎవరు చెప్తున్నారు? కానీ దేవాది దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళపై నేరస్థాపన చేయబోతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నా, ఇశ్రాయేలు ఆలకింపు నీ దేవుడు నేను నీ మీద సాక్ష్యం పలికిదను, నీ పరుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు నాయన. మీరు ఏమో అనుకున్నట్టే అక్కడ చూసినట్టు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమన్నాడు? దేవాది దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమంటాడు ఇక్కడ ఫస్ట్ 2వ తూర్పు దిక్కును మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన పిలుచున్నాడు. ఏదంటే తూర్పు దిక్కును మొదలుకొని ఇది పడమట దిక్కు వరకు అంటే సూర్యుడు ఉదయించుస్తూ, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. అంటే తూర్పున కూడా ఉదయిస్తున్న చోటు నుంచి సూర్యుడు అస్తమించే చోటు వరకు ఉన్న మీ ఇశ్రాయేలు జనాలందరినీ ఆయన చాలా మంది పిలుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళపైన చాలా కోపంతో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాడు. ఏమన్నాడు? తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? సీట్ ఇస్తామని, ఏమైనా గిఫ్ట్ ఇద్దామన్నా? ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడండి. అలా ఎందుకు సీరియస్ ఉన్నాడంటే ఆ కాలంలో ఇశ్రాయేలులు కొన్ని బలులు, కొన్ని అర్పణలు, కొన్ని చాలా చేసేవారండి. అంటే వాళ్ళకి వచ్చిన కట్టలు చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేసిన వాళ్ళు బలర్పించేవారు. తన కుమారులు సైతం ఎవరైనా పాపము చేస్తారేమో అని తెలుసుకొని ఆనాడున్న భక్తులు కొంతమంది ఏం చేస్తారంటే తన కుమార్తె కొరకు, తన కుమారుల కొరకు బలులు అర్పించేవారు. పాప నివారణ కొరకు ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు. తర్వాత అక్కడున్న ఇశ్రాయేల్ సన్నిధానానికి కూడా బలులు ఇచ్చేవారు, కానుకలు ఇచ్చేవారు, దశంభాగాలు ఇచ్చేవారు, అనేక రకమైన దేవుని ముందు ఉండేవారు. కానీ వాళ్ళు వండుకుంటూ ఏం చేసిందంటే వాళ్ళు చాలా తెలియకుండానే గర్వం వచ్చిందండి. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఏమొచ్చింది? నేను బలులు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఈ శ్రేష్ఠదానాలు ఇస్తున్నాను, ఇవన్నీ ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను, ఒక రకమైన గర్వం వస్తుంది వాళ్ళకి. అంటే దేవుడు కోరుకున్నది ఏంటిది? వీళ్ళకి అర్థం కాలేదు. ఆనాడు వాళ్ళు ఆజ్ఞలు ఇచ్చారు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మీరు చేసే పూజల్లోనూ మీరు ప్రతి ఒక్క దాంట్లో దశభాగం ఇవ్వమని చెప్పాడు. తర్వాత మీరు బలులు అర్పించమని చెప్పాడు. అన్ని చెప్పాడు. కానీ ఎందుకు చెప్పాడు వాళ్ళకి అర్థం కాలేక వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ హృదయంలో గర్వం ఎక్కిపోతుందండి. ఎందుకంటే నేనే దేవునికి ఇస్తున్నాను, నీ తప్ప దేవునికి ఎవరు లేరు, నేనే దశభాగాలు ఇస్తున్నాను, నేనే ఇది బలులు ఇస్తున్నాను, నేనే పాట పాడుతున్నాను, నేనే ఆయుధాలు చేస్తున్నాను, నేనే వాక్యం చెప్తున్నాను, నేనే ఇదే చేస్తున్నాను, నేనే చేస్తాను, నేను అని ఒక నేను అనే యుగతత్వం, నేను అనే గర్వము, నేను అనే ఒక అహంకారము ఇశ్రాయేలు ప్రజల్లోకి వచ్చింది. ఈనాడు మనకు కూడా అలాంటి ఉన్నదేమవుతుంది. మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇజ్రాయేల్తో మాట్లాడిన దేవుడు మనతో కూడా అలా మాట్లాడుతుంది. ఏంటి? మన గర్వము ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్లోకి కనిపించింది కనుక దేవుడు గమనించి ఏమంటున్నాడంటే చూసినట్టయితే మీరు ఏమో అనుకుంటున్నారు. 3వ చూడండి. ఆయన ఏమనుకుంటున్నారు? దేవాది దేవుడు మీరు ఏమనుకుంటున్నారు? చిన్నవాడు అనుకుంటున్నారా? మీరే సమస్తం అనుకుంటున్నారా? మీ దేవుడు మాట్లాడకుండా రాళ్ళతో కూడా ఆయన సృష్టించేవాడు, కేకలు పట్టి పెట్టించేవాడు. కానీ మిమ్మల్ని దేవుడు కోరుకుంటే, మిమ్మల్ని మీరే కావాలని, మీరు తప్ప ఎవరు లేరని ఆయన బాగా చూసుకుంటే మీరు ఏమనుకున్నారా? మీ హృదయంలో చాలా గర్వంతో నిండుకునే కనుగొన్నాడు. పరిపూర్ణ సౌందర్య గల సియోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. ఆయన ఎక్కడన్నా పరలోక రాజు. ఆయన సౌందర్యంలో మన సౌందర్యము ఎంత కాదండి. ఆయన గొప్పగా అందగాడు. చాలా అన్ని విషయాలు ఆయన అందగలడు. ఆయన పనులు కానీ ఏ పని చేసినా చూడండి, సృష్టి క్రమం చూసిన ఎంత అందంగా ఉంటుందండి. సృష్టిలో ఉన్న పక్షులు చూడండి, జంతువులు చూడండి, ఏది చూసినా సంపూర్ణమైన అందం ఉంటుందండి. కొన్ని మనం వీడియో చూస్తున్నాను, కొన్ని పక్షులు కొన్ని రకరకాల అందంగా ఉంటాయండి. అవి చూసినప్పుడు ఇవే ఇంత అందంగా ఉంటే ఆ పరలోక రాజ్యం ఎంత అందంగా ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని కలిగించిన ఆ దేవుడు ఎంత అందంగా ఉన్నాడో మనము చాలా ఊహించుకోవాలండి. ఏమన్నాడు? ఆయన పరిపూర్ణ సౌందర్యం గలవాడు, సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు.
మన దేవుడు వేచి చేయించిన మనకు వెయిటింగ్ చేస్తున్నాడు, మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. మనమే కావాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు, మన పైన ఆశలు పెట్టుకున్నాడు. మీరు అసలు నాకు కావాల్సినది ఏంటిదో మీకు అర్థం కాలేదని ఆయన చాలా బాధపడుకుంటూ ఆయన ముందు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఏం చెప్తున్నా అంటే, నేనే మాట్లాడుతున్నాను, వీళ్ళు చాలా ఉందని అలా చూసినట్టుంటే అటువంటి 8వ వచనం, నీ బరుల విషయమే నిన్ను గద్దించడం లేదు. ఎందుకు గద్దిస్తున్నారు? వాళ్ళని పిలిచి ఎందుకు గద్దిస్తున్నారు? వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నీ బరుల విషయమే నేను గద్దించడం లేదు నాయన, నా మాట విని నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరు ఏదో అనుకుంటే మీ బరులు ఇస్తే నేను సంతోషపడుతున్నానని, మీరు బరులు ఇస్తే నేను ఆనందపడుతున్నానని, మీరు ఏదో దశభాగాలు ఇస్తేనే తర్వాత సమర్పించుకుంటేనే ఏదో చేస్తేనే సంఘానికి ఏదో చేస్తానని నేను సంతోషపడుతున్నానని మీరు అనుకుంటున్నారా? అది సంతోషం ఒక పైకి అంటే మీలో గర్వం చూసి నాకు చాలా బాధ వేస్తున్నాను. ఏమంటే, మీ బలుల విషయమై నేను గద్దించడం లేదు, నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవని, నీ ఇంటి నుండి కోడనైనను నీ మందులో నుండి పొట్టేళ్ళైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఇవన్నీ ఎవరి నాయన? మీరు చేస్తున్న పశువులు కానీ, ఇది దశంభాగాలు కానీ, మీ కష్టార్జితం కానీ, మీరు చేసే ప్రతి పని కానీ అవన్నీ ఎవరివి? నాయి. నాకు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? కోడె రక్తమును, తన పొట్టేలు రక్తమును, పావుల రక్తమును, అనేక బలులు, అర్పణలు ఇవన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళు ఏమైనా గర్వంతో ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమని బాధపడుతున్నాడంటే, ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ నాయవి. నాకు ఇస్తూ మీరు నేనే ఇస్తున్నానని మీకు గర్వం ఎందుకు వస్తుంది? నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు స్వరాన్ని ఇచ్చిన వారు నేను, మీకు స్వరాన్ని ఇచ్చి మీకు గొంతునిచ్చిన వారు నేను. మీరు పాడుతున్న పాటలు నావి. మీరు ఎందుకని సింగర్ అని మీరు ఫీల్ అయిపోతున్నారు? మీరు వాక్యాన్ని చెప్పాలని బోధించాల్సిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యానికి అర్థం చేయించి వాక్యం చెప్పినప్పుడు నేనే గొప్ప ఉపదేశకులను ఎందుకు గర్విస్తున్నారు? మీరు ఎందుకు అహంకారంతో ఉంటున్నారు? ఇవి కాదు నాకు కావాల్సింది, ఇవి నాకు కావాల్సింది కాదని ఇజ్రాయేల్ ప్రజలు చూసి చెప్పినట్టు దేవుడు మనం చూసి కూడా చెప్తున్నాడు. మీలో మీరు చూసుకొని ఏది కూడా మీరు ఇది కాదు నాయన, అది మీ సమస్తం ఇది కాదు. మీరు ఏది సంపాదించుకున్నా, మీరు ఉద్యోగం మీద అండి, ఉద్యోగం మీద మీరు అనుకుంటే చాలామంది ఉద్యోగాలను వేరే వాళ్ళు ఉన్నారండి, వ్యాపారస్తులు అనుకున్నారా? ఇవన్నీ కాదా? అవన్నీ ఎవరి? ఆ టాలెంట్ ఇచ్చిన వారు ఎవరు? ఆ తలంపు ఇచ్చిన వారు ఎవరు? ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఆలోచించిన వారు ఎవరు? ఆ సమయంలో నీకు ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ఆ ఎగ్జామ్ రాపించిన వారు, బిజినెస్ మైండ్ ఇచ్చిన వారు ఎవరు? ఇవన్నీ నావి. మీరు చేసిన కష్టార్జితం అంతా నాది. ఇది నాకు ముఖ్యం కాదు. మీ బలు నాకు ముఖ్యమే కాదు. బలు కంటే ఏది గొప్పదే అని మీరు అన్నీ ఏది చేస్తున్నారు, ఇవన్నీ నాకు ముఖ్యం కాదని కన్న తండ్రి దేవుడు బాధపడుతూ ఇజ్రాయేల్ ప్రజలు చెప్తుంటూ మనకు కూడా హెచ్చరిస్తున్నాడండి. చూడండి, చూడండి, మన దేవుడు వేచేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఏదో చూసుకుంటూ చూడనట్టుగా మౌనంగా ఉండుకుంటూ వచ్చాడు. అయినా మీరు ఏం చేస్తున్నారంటే మీలో గర్వం అనేది బయటపడుతున్నది. నేను అన్న గర్వం బయటపడుతుందని ఇశ్రాయేలు ప్రజలు చూసుకొని నేను మౌనంగా ఉండను, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన ముందర ఏంటంటే అగ్ని మండుచున్నది. ఆయన ఏంటంటే అగ్ని అంత పవిత్రత, ఆయన అంత గొప్ప పరిశుద్ధత. ఆయన చూసినట్టయితే మనకు హెబ్రీయుల రాసిన పత్రికలు కనిపిస్తుందండి. 12వ అధ్యాయము 29వ వచనం సార్. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 29 లాస్ట్ చూడండి. అని ఆయన క్యారెక్టర్ ఏంటి మనం చూస్తే, మన దేవుడు ఎలాంటి వాడంట? దహించు అగ్ని. మీరు ఏమో అనుకుంటున్నారు, ఇవన్నీ ఒక్కసారి దహిస్తే అగ్నిమయమైపోయింది ఆయన అగ్నివంత, ఆయన అగ్ని దహించు అగ్ని గలవాడు. ఆయన చాలా గొప్పవాడు. మీరు ఆయన చూసి మీరు ఏదో అనుకుంటున్నారు, నేను సంఘానికి ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారు, మీరు ఫీల్ అయిపోతున్నారు, ఇది ఏదో చేస్తుందని మీరు చేసేది మనస్ఫూర్తి మీరు చేయడం లేదు అని ఎలా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం సరే. మనం ఎలా ఉంటున్నామంటే దేవుని దృష్టిలో
మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ చూడండి. ఈ ప్రజలు ఈ ప్రజలు తమ పెదవులతో ఏమంటారా, పెదవులతో నన్ను ఘనపరుస్తారంట. ఏంటి పెదవులతోనే? ఏమని? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా పెదవులతోనే నేను దశంభాగాలు ఇస్తున్నాను, బలులు ఇస్తున్నాను, తర్వాత పూజలు దాంట్లోనూ దీంట్లో దశంభాగాలు ఇస్తున్నాను, నేను సంఘానికి ఎంతో సేవ చేస్తున్నానని వాళ్ళు పెదవులతో వాళ్ళు అనుకుంటున్నారు తప్ప కానీ వాళ్ళు ఏమంటారా చూడండి, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. నాకు వాళ్ళ పెదవులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ వారి హృదయము నాకు దూరంగా ఉండదంటున్నాడు. అంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజల్లో కూడా వాళ్ళు బలనిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దగ్గరగా కాలేకపోయిందండి. ఈనాడు కూడా మనం కూడా ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పటికీ మన హృదయం దేవునికి దగ్గరికి రాలేకపోతున్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారో ఈనాడు క్రైస్తవ సమాజం కూడా అలాగనే ఉన్నదండి. చూసినట్టు ఇప్పుడు దశంభాగాలు లేకనే లేకనే మరి పెద్ద చర్చలు కడుతున్నారు, కానీ మరి హృదయం ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఉదయం సండే వరకు వాళ్ళ భక్తులు, సండే తర్వాత వాళ్ళు గొప్ప రాబందులుగా మారిపోతున్నారండి. అలా ఉండకూడదు. వాళ్ళకి దేవుడు కోరుకుంది ఏంటిది? వాళ్ళ హృదయం నాకు కావాలి, వాళ్ళ యొక్క ఆలోచన నాకు కావాలి అని దేవుడికి ఆశపడుతుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఈ విధంగా అయితే చెప్పాడు. ఈనాడు కూడా ఏమంటాడ, వాళ్ళ హృదయం మనకు అదేమన్నా పెదవులతో నన్ను కనపరుస్తుంది, కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ హృదయం కూడా చాలా దూరంగా ఉందండి. అలా చూడండి మన 50వ అధ్యాయం. పొలం చూడండి. మళ్ళీ ఇది ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసర్జిస్తున్న. చాలా పసంత వాయువు అంటే గాలి చాలా విసర్జించున్నాను. మీరు అంత తక్కువ అంచనా మీరు కన్న తండ్రిని వేయకొద్దు. ఆయన చాలా గొప్పవాడు, మీతో కాకుండా ఆయన యోచన చేసుకోవచ్చు. ఆయన దేవుడు అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు కనుక ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప కానీ నిర్వీర్యము చేయకూడదని ఇజ్రాయేల్ ప్రజలకు ఉద్దేశించి మనకు కూడా చెప్తున్నాడు. చూడండి, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై, దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలిచి ఉన్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం నీతిని తెలియజేస్తున్నది, ఆకాశం చేస్తున్న ఆయన్ని నీతి తెలుస్తున్నది. 13 చూడండి, నేను ఆకలిగా ఉన్నాను నీతో చెప్పాను. 13 చూడండి, వృషభులు మాంసం నేను తిందునా? మీరు ఏమనుకుంటున్నారు? ఈ కోడెల రక్తమును తర్వాత బలులు అర్పణ నేను తీసుకుంటానా? చూడండి 13. వృషభులు మాంసం నేను తింటున్నా, పొట్టేల రక్తము నేను త్రాగుతున్నా? ఇవన్నీ నాకు కాదు నాయన, ఇవన్నీ నాకు ఈ బలులు, ఈ అర్పణలు, ఈ యాచనలు, ఈ యొక్క మీరు చేసే ప్రతిదీ నాకు ఇష్టము కాదు. ఎందుకు మీకు ఈ ఆజ్ఞలు ఇచ్చిన వాడు నేనే. ఈ ఆజ్ఞ ద్వారా మీరు నాకు కావాల్సిన విషయం ఏంటంటే ఇవి ఇవ్వడం వల్ల మీరు ఏమి గొప్ప, ఏమి రెట్టింపు అవుతుందో, ఏది మీరు మెరుగుపరుస్తుందని నేను అనుకున్నానంటే ఏం కావాలో దేవుని స్తుతి యాగము చేయము అన్నాడు. దేవునికి ఏం కావాలంటే స్తుతి యాగం కావాలండి. ఈ యాగాలు కావు, బలి యాగము కాదు, తర్వాత ఈ రక్త ప్రోక్షణ ఇవన్నీ ఇవి కావు. నాకు కావాల్సింది స్తుతి యాగము నా చేయము. మహోన్నతుకు నీకు మొక్కుబడును చెల్లించుము. ఏమంటాడండి? ఈ స్తుతి యాగం నాకు కావాలి, ఈ విరిగిన నాలుగిన మనసు నాకు కావాలనుకుంటే అందుకంటే ఏమంటున్నాడు కదా తండ్రి దేవుడు, మీ బలులు మీ అర్పణ నాకు కాదు నాయన అని చెప్పుకుంటూ వస్తున్నాడైతే కీర్తన గ్రంథం అదే పక్కపండుతున్నారు. కీర్తన గ్రంథం 51 ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన బలి కోరుకుంటున్నాడా, అర్పణ కోరుకుంటున్నాడా? చూసినట్టయితే 51:15 చూస్తుందామండి. ఏమంటున్నాడు? ఆయన కావాల్సింది 51:15 ప్రభువా
నా నోరుని స్తుతిని, ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు? స్తుతి యాగమని కావాలన్నాడు. దేవునికి స్తుతి యాగం కావాలి. అన్నింటినీ నీకు స్తుతి, నీ ప్రార్థన, నీ యొక్క ఆరాధన కావాలి. ఆరాధనగానే స్తుతి చేయడం కాదు ఆరాధన, దేవుని పని చేయడమే నిజమైన ఆరాధన. అనుకున్న పని కావాలని దేవుడు అనుకుంటూనే ఉంటాడు. పైగా చూడండి, ప్రభువా నా నోరుని స్తుతిని పచురుచినట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరువాడవు కావు. అయ్యా, నువ్వు బలిని కోరువాడవు కావు నాయన. ఎందుకంటే నువ్వు అక్కడున్న నువ్వు బలిని కోరుకుంటావేమో, రక్తం కోరుకుంటావేమో, ఏదో కోరుకుంటావని మేము అదే చెప్పిన ఆజ్ఞలను అక్కడనే అనుకున్నాను తప్ప, కానీ అసలు దాని వెనుకాల ఉన్న రహస్యం ఏదో మాకు తెలియదని ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నానండి. అంటే ఈ రోజు కూడా మనం చేసే పనుల వెనకాల, మనం చేసే కార్యక్రమం వెనకాల ఆయనకు కావాల్సిన బలులు కానీ మన ప్రజెంటేషన్ కాదు. ఇక్కడ వచ్చిన మన చర్చికి వచ్చామా కూర్చోమా కాదు, మనకి ఏం కావాలి? మనలో నుండి ఏం కావాలి? స్తుతి యాగం కావాలి. ఏమంటుంటే, ప్రభువా నా నోరు నీ స్తుతిని భజించినట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరునేడల నేను నిన్ను అర్పించదను. దహన బలం నీకు ఇష్టమైనది కాదు. ఏం కావాలంటే దేవునికి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అండి. ఇది నాయన, మీరు ఇజ్రాయేలు ప్రజలు, మీ మనసు విరగాలి, విరిగిన మనసు నాకు కావాలి, అది నాకు కావాల్సిన నిజమైన బలియాగం అన్నట్లండి. ఇది నాకు నిజమైన బలి, ఇది నాకు నిజమైన ఇది ఇవ్వమని నేను మిమ్మల్ని అడిగితే, నేను మిమ్మల్ని ఆ టైంలో మీకు ఆజ్ఞ ఇస్తే, ఈ ఆజ్ఞ ద్వారా ఇది మీరు కనుక్కుంటారేమో, నేను ఆలోచిస్తే మీరేమనుకుంటే అవి ఇచ్చుకుంటే మీలో చాలా గర్వంతో నేనే ఇస్తున్నానని, అవన్నీ నావే, అవన్నీ నాయ అంటున్నాడు. ఇవన్నీ చూసినట్లయితే మిగతా గ్రంథం చూసినట్లయితే దేవుడు ఇంకా చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే చాలా చాలా గొప్ప కోరుకుంటున్నాడు. ఈ కోరిక మనల్ని ఎప్పటికీ, అది ఆనాడు దహన బలులు కోరిన దేవుడు ఈనాడు మనల్ని ఏం కోరుతున్నాడు ఆలోచిస్తుంటే, ఈ కోరికలు మనము నిమగ్నం ఉండాలి. మన ఏ చేసే పనుల్లో ఏంటంటే స్వచ్ఛంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అది ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా పని చేయాలి. ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా జరగదు. చూడండి 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా అంటుంది, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుచున్నది, న్యాయముగా నడుచుకున్నటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. దీన మనసు మనకు కావాలంటండి, దీన మనసు మనకు కావాలి, విరిగినలు మన అలిగిన మనసు కావాలి, స్తుతియాగా మన దేవునికి తండ్రి కావాలని ఆనాడు ఆసాపు గారు ఒకవేళ కీర్తన పాడి ఉంటే ఆ పాటని చాలా గొప్పగా రాసిన వారు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలుసు. మిగ గ్రంథం చూసినట్టయితే చాలా, అంటే ఒక్కడికి మీరు ఒకసారి 10 సార్లు చదివినా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక్కడికి ఎన్నిసార్లు చదివిన ఎంత బాగుంటుందంటే, మనుషుడా ఏది ఉత్తమమో, ఏది నిజమైందో, ఏది 100% పర్ఫెక్ట్ ఉంటుందో అది నీకు తెలియజేయబడినదన్నా. ఇప్పటిదాకా మీకు తెలియజేయబడినది. బలులు అర్పణలు కాదు, కోడెల రక్తము అవి కావు, దశంభాగాలు ఇవి కావు. ఏది ఉత్తమం అది మీకు తెలిసేవుని ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే స్తుతియాగం మనకు కావాలి, ఆయన ఆరాధించడం కావాలి, ఆయన కొనియాడడం కావాలని మనం ఇప్పుడు నేర్చుకున్నాము. ఏమంటాడు? మనుషుల ఏది ఉత్తమం మీకు అది తెలియజేయబడింది. ఇప్పుడు తెలియజేయబడిందే కాలేదా? మనం బలు అర్పించాల్సిన అవసరం మనకు లేదు. కోడెల రక్తం, మాంసం రక్తం, పౌర రక్తం అని మన అవసరం లేదు. మన ఏం కావాలో విరిగిన నాలిగిన మనసు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విషయం మనకు తెలిసిందా తెలియలేదా? ఇప్పుడు తెలిసిందని మనం ఏం చేయాలంటే, ఓ మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా ఏ పని చేసినా మనం న్యాయముగా చేయాలి. అది ఏదేమైనా న్యాయం నీ వైపు ఉందంటే 100% దేవునికి ఇష్టమైన బలి. నడుచుకొనుచు కనికరం చూపించాలి. మన సహోదరుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల మన కనికరం చూపించాలి. సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టు చాలా హ్యాపీ ఫీల్ అయినాం. అసలు నాకు నమ్మకం లేదు, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు బుధవారం నాడు సహోదరులు కూర్చున్న తర్వాత, అయ్యో మనము ఒక సహోదరు మన తక్కువ రాలేదే, మరి ఎలా అంటే వాళ్ళ మీద కనికరం పడేసి మన లోకం వాళ్ళు వద్దనుకున్నా మనం వెళుదామని చెప్పేసి సంఘమంతా మన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను రాడనుకున్నాను. 100% ఖచ్చితంగా రాడు,
అది అన్నతో కూడా చెప్పాను, కానీ చేయరాని పనులకు చేయడం దేవుడే బస్టాత్మకు అప్పచెప్పాడేమో అని అనుకున్నాను. కానీ ఆ సంఘం అంతా పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఈరోజు మన సంఘంలోకి వచ్చారండి. చాలా సంతోషం అనిపించింది. అంటే మనం ఎందుకు మన కనికరాన్ని చూపించాము, ఆ కనికరాన్ని అతను గుర్తెరిగి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి మనసు ఇచ్చి ఇక్కడికి తీసుకురావడం చాలా చాలా సంతోషం అండి. అంటే కనికరం ఏం చేయాలి, అది నిజమైన బలి. నేను చెప్పాలనుకున్నా అది నిజమైన బలి. మన సంఘం ఒక లోకం దేశించిన సంఘం కోరుకుంటుంది చూసండి, అది నిజమైన బలి అని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. కనికరం ప్రేమించడయు దీన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుటయే నడుచుకుంటాయే, నీ జీవించుటయే, ప్రతిదీ నీలో ఒక జీవితంలో కనిపించుటయే. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా దేవుని అడుగుతున్నాడు అండి. ఇదే ఆసాఫ్ గారు ఒకవేళ బీటీ సభలో బ్రతుకుంటే ఎలా ఉంటుంది, కానీ సాగరన్న గారు చాలా చక్కగా పాడారండి. సాగరన్న గారు ఇదే పాట చాలా చక్కగా దాన్ని వర్ణించారండి. అది నాకు చాలా నచ్చింది. జస్ట్ చిన్నగా బాగుంటున్నాను. ఈ మాట మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంతే కదా దేవుడు అడుగుచున్నది, బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది. దేవుడు కోరుచున్నది న్యాయముగా నడుచుకొని, ప్రేమతో హృదయము నింపుకొని, దీన మనసుతో దేవుని ఎదుట దీనునిగా ఉండమని. ఇంతే కదా దేవుడు అడుగుచున్నది, ఇంతే కదా దేవుడు అడుగుచున్నది. ఇద్దామా దేవునికి? ఇంతే కదా ఇద్దామా దేవునికి? బలులు అర్పణ కంటే ఆయన మాట వినుటే, న్యాయంగా నడుచుకుంటే, నీతిని కనికరం చూపించుటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేయని ఈరోజు మన క్రైస్తవ సమాజం చేయాలని నేను ఆశపడుతున్నానండి. ఆనాడు ఈ పాట చాలా చక్కగా అనిపించింది. ఆనాడు ఆసాఫ్ గారు ఒకరు రాసుంటే ఇది రాసుంటేమో అని సాగర్ గారు చక్కగా రాశారండి ఈ పాట. మనం అనుకుంటూ ఆనాడు బళ్ళు అర్పించకంటే ఈనాడు మనము స్తుతియాగము చెల్లిస్తూ మనసు విరిగిన నలిగిన మనసుతో న్యాయంగా ప్రవర్తించాలని మనస్ఫూర్తి మందిని కోరుచు ఈ యొక్క నా మాట ముగిస్తున్నానండి.